ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఎండలకు తోడు రోహిణి కార్తె రావడంతో ఎండల ప్రభావం మరింత ఎక్కువైంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తీవ్ర వడగాల్పులతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలతో వేడెక్కిన వాతావరణం అర్ధరాత్రి వరకు కూడా చల్లబడడం లేదు. పట్టణ పల్లె ప్రజలు సైతం వడగాల్పుల తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో జనం అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. రోహిణి కార్తె ప్రారంభమైన పంచలి ఎండలు తీవ్రత పెరిగింది. కరీంనగర్ జిల్లాలో దాదాపు 46 నుంచి 47 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. నిన్న జగిత్యాల జిల్లాలో వెలగటూరు మండలంలో కావచ్చు, తర్వాత అటు ధర్మపూర్లో కావచ్చు 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇటు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల ఈ 4 జిల్లాల పరిధిలో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో మండిపోతున్నాయి. చూడొచ్చు, మనం ప్రజెంట్ కరీంనగర్ తెలంగాణ చౌక్ ఏరియాలో ఉన్నాం. రోజు నిత్యం రద్దీగా ఉండి ట్రాఫిక్తో కిటకిటలాడే ప్రాంతం, చాలా పలచటి ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. ఇట్లా మరి మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుకుంటారు? బయటకి ఇంకా ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటకు వెళ్తున్నాం, లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఈ ఎండలను చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. హైదరాబాద్లో ఎంత ఎండ కొట్టినా కానీ చల్లటి వాతావరణం ఉంటుంది. ఈ కరీంనగర్ చూస్తే మాకు తట్టుకోలేక ఎప్పుడు పోయి హైదరాబాద్లో పడాలన్నట్టుంది. హైదరాబాద్లో ఏంటంటే చుట్టం వచ్చినట్టే వస్తుంది వాన, సాయంత్రం వస్తుంది, ఉదయం వస్తుంది. ఈ కరీంనగర్ అట్లా కాదు, వాతావరణం చేంజ్గా ఉంది. చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి. దయ ఉంచి ఇంపార్టెంట్ పని ఉంటేనే బయటికి వెళ్ళండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఎవరు ఇది ప్రకృతి నిర్ణయమే, కానీ గతంలో ఇంత ఉండేవి కాదు కదా. ఎవరి తప్పు ఇదంతా మనదే తప్పు. చెట్లు నరకడం, చెట్లు పెంచాలి. ప్రకృతిని పెంచితేనే మనకి చల్లదనం ఏర్పడి మేఘాలు వికృతమై వర్షాలు వస్తాయి. మనం చెట్లు నరికి చెట్లు లేకపోవడం వల్ల ఎండల తీవ్రతలు పెరిగిపోతున్నాయి, వానలు తగ్గిపోతున్నాయి. ఎట్లా మీకు వాతావరణంలో హైదరాబాద్కి ఇక్కడికి ఏం తేడా గమనించారు? అంటే ఇక వడగాల్పులు వస్తున్నాయి ఇక్కడికి. అక్కడనేమో బిల్డింగ్లు పక్కపక్కకు ఉంటాయి కాబట్టి ఎండ అనిపిస్తలేదు. ఇక్కడ మాత్రం 48, 49 ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ రోడ్డు మీద కూడా పబ్లిక్ లేరు. అక్కడ అంటే కూడా అక్కడికన్నా ఎక్కువ ఉన్నది ఇక్కడ కంపేర్ టు హైదరాబాద్. ఇక్కడ కరీంనగర్లో టౌన్లో ఎక్కువ ఉన్నదండి. సుల్తానాబాద్లో కూడా ఎక్కువ ఉంది. ఎండ తీవ్రత ఎట్లా ఉందో తెలుసుకునేందుకు ఒక కస్టమర్ మామిడి పళ్ళు కొనుక్కోవడానికి వచ్చినట్టు. అన్న, ఎట్లా ఉంది ఎండ? ఎండలైతే జోరు కొడుతున్నాయి, మస్తు కొడుతున్నాయి, బాగా వేడి ఉంది. బందోబస్తు కట్టిన టవల్ ఎండకు మరి అంటే ఇంటి దగ్గర వాతావరణం ఎట్లా ఉంది? బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? ఇంటి దగ్గర కూలర్ ఉంది కాబట్టి చల్లగా ఉంది. బయటకు వెళ్తే మాత్రం ఒక 5 గంటల బయటకు వెళ్ళి ఫ్యాన్ కూలర్ 2 యూజ్ చేసేది మా ఇంట్లో. టవల్ కట్టుకుని బయటకు వెళ్తున్నారు. ఎండ తీవ్రతకు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇట్లా గొడుగులను ఆశ్రయిస్తూ ఉన్నారు. మామిడి పళ్ళు కానీ ఇప్పుడు సీజన్ నడుస్తూ ఉంది. చాలామంది రోడ్ సైడ్ స్ట్రీట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఎండ నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇట్లాంటి వాతావరణంలో గడపాల్సి వస్తుంది. అమ్మ, ఈ ఎండలో కూర్చున్నారు కదా, ఎట్లా ఉంది ఎండ తీవ్రత 2-3 రోజుల నుంచి? బాగుంది సార్, ఎండ బాగుండి. గిరాకీ ఉంటుందా మరి? గిరాకీ తక్కువ. ఎండలకు ఎవరు వస్తలేరు, మంది కస్టమర్ కూడా ఆగుతలేరు. మీరు చెత్తిరి నీడ అయితే ఉన్నది, కానీ మరి వడగాడుపు ఎట్లా కాపాడుకుంటారు? ఇవి వచ్చేవులకు ఇది కట్టుకున్నాడు. ఎంతైనా కొంచెం బాడీ అంత అదైతుంది. మీరు రోడ్డు మీద కూర్చొని వ్యాపారం చేసుకుని మంచినీళ్ళు అవి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారమ్మా? హోటల్ ఉండి. ఎన్ని బాటిల్ తాగుతారు రోజు 3 బాటిల్. 3 బాటిల్ కూడా సరిపోతలేదు. బాగా ధూప బాగుంది. ఇక ఆంచెలు ఎండలో తిరుగుడైనా ఏమున్నది సార్? ఏం లేదు. 2-3 రోజుల నుంచి రోహిణి కార్తె వచ్చిన కొంచెం ఎండ బాగా పెరిగినట్టుంది. ఎట్లా ఆరోగ్యమైన పరంగా ఏం సమస్యలు వస్తాయి? ఎండలు ఉన్నాయి, బాగా తీవ్రతగా ఉన్నాయి. ఇదే ఇక ఇబ్బంది ఉంది. ఏం చేసుడు, ఇక మనం చేసుకొని బతికేటోళ్ళం కదా సార్. లేదంటే తప్పదు కదా. బాగా ఎండ ఉన్నాయి, తీవ్రత. ఇక రెస్ట్ తీసుకుంటే ఎట్లా మరి? మీ ఇన్కమ్ మీద ఆదాయం ఏమున్నది సార్? ఇదే ఒక 2 నెలలు ఉంటుంది అంతే. 2 నెలల తర్వాత ఏం లేదు. ఎండ సీజన్ లోనే ఉంటుంది. తప్పనిసరి ఇవ్వాలి. తప్పదు కదా సార్. బతుకు తెరువు పొట్ట తిప్పుల గురించి చేసుడే తప్పది. ఓవరాల్ గా అయితే వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు సూచిస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.